లేదనుకున్నా వాళ్ళు ఒక 10-20 లాక్స్ వాళ్ళు సంపాదించుకున్నారనమాట 8 వీడియోస్ చేసి. హాయ్ ఫ్రెండ్స్! 'జబర్దస్త్' మహేధర్ ఉన్నాడు కదా! ఆయనకొక 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉన్నాయనమాట. టోటల్‌గా చూసుకుంటే ఆయనకి 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక 70,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో, ఇలా 3 ఛానెల్స్ మీద, ప్రమోషన్స్ మీద సంపాదించింది మొత్తాన్ని బట్టి ఆయనైతే ఒక కేఫ్ అయితే స్టార్ట్ చేశాడు వైజాగ్‌లో. దాని పేరొచ్చేసరికి 'దర్ఫీ' అంట. సో, దానికి ఒక 65,00,000 అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేశానని చెప్తున్నారనమాట. సో, ఈ 3 యూట్యూబ్ ఛానెల్స్ నుంచి వచ్చిన 40,00,000 అలాగే ఇంకొక 25,00,000 బయట నుంచి తెచ్చి ఆ కేఫ్ అయితే స్టార్ట్ చేశాడంట. బట్ ఒక కేఫ్ స్టార్ట్ చేయడానికి 65,00,000 అవుతుందా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం 65,00,000 పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆ కేఫ్ అయితే స్టార్ట్ చేశాడనమాట. సో, అదైతే పెద్దగా రన్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న ప్లేస్ రాంగ్ అంట. సో, ఆయన పెట్టిన ప్లేస్ వచ్చేసరికి మెయిన్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా అనమాట. అందుకే అక్కడ అంత క్లాస్‌గా ఉన్న కేఫ్ అయితే వర్కౌట్ కాలేదు. సో, దీంట్లో ఆయనకి లాస్ట్‌కి వర్కర్స్‌కి కూడా జీతాలు పే చేయలేనంత లాస్ అయితే వచ్చిందని చెప్తున్నాడు. అయితే ఆయన యూట్యూబ్ ఛానెల్ అమ్మేద్దాం అనుకున్నాడు. సో, అలా అమ్మేస్తే ఆయనకొక 40,00,000 ఇస్తా అన్నారట. ఒక 25,00,000 వరకు మీరు నాకు హెల్ప్ చేయండి అన్నట్లుగా ఆయనైతే వీడియో అయితే పోస్ట్ చేశాడనమాట. వీడియో పోస్ట్ చేయగానే ఆయన మీద చాలా మంది వ్యతిరేకంగా అయితే వీడియోస్ అయితే చేశారనమాట. సో, అందులో మెయిన్‌గా చెప్పేది ఏంటంటే వాళ్ళు, సో, ఒక వీడియోకి నీకొచ్చేసరికి అట్‌లీస్ట్ 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. సో, 1,00,000 వ్యూస్ అంటే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది. నువ్వు పెట్టే వీడియోస్ కూడా 8-20 మినిట్స్ వరకు ఉంటాయనమాట. అంతకంటే తగ్గవు వీడియోస్. సో, అంత పెద్ద లాంగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు ఆర్‌పీఎం బానే ఉంటుంది. సీపీఎం బానే ఉంటుంది మిగతా వాళ్ళు చెప్పే పాయింట్ అనమాట. అలా చూసుకున్నా గాని నువ్వు సంక్రాంతికొచ్చిన సినిమాల 5 సినిమాల రివ్యూస్‌తోనే దాదాపుగా ఒక 10,00,000 వరకు ఎర్న్ చేసుంటావు. అంటప్పుడు ఇంకొక 10 సినిమాలు రివ్యూస్ చేస్తే నీకు ఆ అప్పు తీరిపోతుంది. దాని కొరకు యూట్యూబ్ ఛానెల్ అమ్మాల్సిన పని లేదు. సబ్‌స్క్రైబర్‌ల నుంచి డబ్బులు దొబ్బేద్దాం అనే ప్లాన్ అయితే గీసాడన్నట్లుగా అయితే చాలా మంది చెప్పారనమాట. సో, దానికి ఆయన ఆ వీడియో అయితే డిలీట్ చేయడం జరిగింది. బట్ వీడియో డిలీట్ చేసే టైంకి ఆయనకి 4,20,000 వరకైతే ఫండ్ రైజ్ అయిందనమాట. అందులో ముఖ్యంగా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నుంచి ఒక 1,00,000 రూపీస్, మన వీఆర్ రాజా నుంచి ఒక 50,000 అయితే వచ్చిందంట. మిగతాది మొత్తం సబ్‌స్క్రైబర్స్ నుంచి అయితే వచ్చింది. సో, టోటల్‌గా 4,20,000 ప్లస్ వచ్చిందనమాట. 4,20,000 అంటే ఇది చిన్న అమౌంట్ అయితే కాదు. చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ అనమాట. మన తెలుగు యూట్యూబర్స్‌లో సాయి కృష్ణ కూడా ఇంతకుముందు ఇలాగే చేశాడు. బట్ సాయి కృష్ణ గారు ఇప్పుడు లేరనమాట. యూట్యూబ్ నుంచి ఆయన క్విట్ చేసి వెళ్ళిపోయాడనమాట. ఇప్పుడు మూవీ రివ్యూస్ మీద చేసే యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసులు పడుతున్నాయనమాట. ప్రతి సినిమా కూడా మూవీ రివ్యూస్ చేయొద్దు అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటినుంచో చెప్తుంది. అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకా యూట్యూబర్స్ మీద ఒత్తిడి బాగా పెరిగిందనమాట. సో, అందువల్ల ఈయన క్విట్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఆయన చెప్పేదేందంటే, నేను యూట్యూబ్‌లోనే ఉంటాను. మళ్ళీ మూవీ రివ్యూసే చేస్తాను. మూవీ రిలేటెడే చేస్తాను. సో, నేను యూట్యూబ్ నుంచి అయితే క్విట్ అవ్వట్లేదు అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాననమాట. ఛానెల్ అమ్మట్లేదు అని చెప్పేసి. సో, మరి ఈ 4,00,000 పరిస్థితి ఏందంటే అయన్నీ గంగారపను. సంక్రాంతి సినిమాల తర్వాత ఎలాంటి పెద్ద సినిమాలు రాలేదు. 1 మంత్ గ్యాప్ వచ్చింది. సో, ఈ 1 మంత్ గ్యాప్‌లో ఈ 4,00,000 ఫండ్ రైజ్ చేసుకున్నాడు అంతే. పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ గ్యాప్‌లో ఆ 4,00,000 ఫండ్ రైజ్‌తో గ్యాప్ ఫిల్ చేసుకున్నాడనమాట. ఆయనకి బిజినెస్‌లో లాస్ వచ్చినా, లాభం వచ్చినా ఆయనదే మొత్తం. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆ 40,00,000 కూడా మనవే. మనం సబ్‌స్క్రైబ్ చేసి ఆయన వీడియోస్ చూసి వాచ్ అవర్స్ ఇస్తేనే ఆయనకి వచ్చిన మనీ అనమాట అయ్యి. కానీ అసలు దీనికంటే ఇంకా హైలైట్ కామెడీ ఏందంటే ఈయనకొచ్చింది 4,00,000 మాత్రమే. ఫండ్ రైజ్ చేస్తే వచ్చింది 4,00,000 మాత్రమే. కానీ ఈయనకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్‌లో వీడియోస్ చేసిన వాళ్ళకి, వాళ్ళు దాదాపుగా ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళకి ఈచ్ 1,00,000 వచ్చినా గానీ 20,00,000 వరకైతే వాళ్ళకొచ్చిందనమాట. సో, ఈయనకు వచ్చింది 4,00,000 వాళ్ళకొచ్చింది 20,00,000. సో, టోటల్‌గా లాస్ అయింది ఈయనే అనమాట. ఇప్పుడు ఈడ క్రెడిట్ పోయింది, ఇమేజ్ పోయింది. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఈయన పేరు యూజ్ చేసుకొని వాళ్ళు నెగెటివ్‌గా ప్రచారం చేసి వాళ్ళ రీచ్ పెంచుకున్నారు. వాళ్ళ సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. కౌంట్ పెరిగింది. సబ్‌స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగింది. అలాగే మనీ కౌంట్ కూడా పెరిగింది. సో, దాదాపుగా ఎంత లేదనుకున్నా వాళ్ళు ఒక 10-20 లాక్స్ వాళ్ళు సంపాదించుకున్నారనమాట 8 వీడియోస్ చేసి. బట్ ఈయనకు ఒరిగిందైతే ఏం లేదనమాట. ఆ 4,00,000 వచ్చినా రాకపోయినా ఈయనకు పెద్ద నష్టం ఏం లేదనమాట. సో, 65,00,000లో 40,00,000 పెట్టి యూట్యూబ్ ఛానెల్స్ అమ్మినా, 25,00,000 పెట్టి ఫండ్ రైజ్ చేసినా, సో, అదొక విధంగా ఉండు. కానీ ఈయనకొచ్చింది 4,00,000. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానెల్ కూడా అమ్మట్లేదనమాట. ఈ 4,00,000 ఆయన ఒక 4 రోజుల్లో సంపాదించుకుంటాడు. ఈ 4,00,000 వల్ల ఆయనకు ఉపయోగం లేదు గానీ, మిగతా వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడిందనమాట. సో, వాళ్ళకైతే ఎంత లేదన్నా ఈచ్ 1,00,000 వచ్చి ఉంటాయని నేననుకుంటున్నా.